హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీజ సిరి వ్లాగ్స్. ఈరోజైతే మన ఛానల్లో సోరకాయ పప్పు ఎలా చేయాలో చూపిస్తున్నానండి. అండ్ దీనికోసం ఒక బౌల్ తీసుకొని అందులో ఒక 2-3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. అండ్ అది కొంచెం వేడైన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు, హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. ఈ కర్రీ అయితే చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మీరందరూ కూడా ఒకసారి ట్రై చేయండి. నేను ఈ కర్రీ అయితే ఓన్లీ పచ్చిమిర్చితోనే చేస్తున్నానండి. కారం అది ఏం వేయట్లేదు, ఓన్లీ పచ్చిమిర్చితోనే చేస్తున్నాను. అందుకనే నేను కొద్దిగా పచ్చిమిర్చి ఎక్కువగా వేశాను. అండ్ కొద్దిగా ఆనియన్ కూడా వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలండి. లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది, మరీ ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం కూడా లేదు. నార్మల్గా ఫ్రై చేస్తే సరిపోతుంది. నేను కారం వేయట్లేదు కాబట్టి పచ్చిమిర్చి కొంచెం ఎక్కువగా తీసుకున్నానండి. మీకు ఇన్ కేస్ పచ్చిమిర్చితో నచ్చదు అని ఉంటే మీరు కారం కూడా వేసుకోవచ్చు. పచ్చిమిర్చి అవాయిడ్ చేసి కారం వేసుకోండి. పచ్చిమిర్చి ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ కప్పు వరకు పెసరపప్పు తీసుకున్నానండి. ఇది కూడా కొంచెం ఫ్రై అవ్వాలండి, మరీ రోస్ట్ చేయాల్సిన అవసరం లేదు. నార్మల్గా ఫ్రై చేస్తే సరిపోతుంది. ఎక్కువగా ఫ్రై చేస్తే పప్పు అనేది తొందరగా ఉడకదు. అందుకని చెప్పేసి లైట్గా ఫ్రై చేస్తే సరిపోతుంది. అండ్ ఇప్పుడు సొరకాయ ముక్కల్ని కూడా వేసుకోవాలండి. ఇవి కూడా ఒక 1 మినిట్ అట్లా ఫ్రై చేస్తే సరిపోతుంది అంతే, మరీ ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఈ రెండు కూడా నార్మల్గా ఫ్రై చేయాలండి. స్టవ్ అనేది సిమ్లో పెట్టుకోండి, అలా అయితేనే మాడిపోకుండా ఉంటుంది, కర్రీ అనేది మాడిపోదు. అండ్ ఇదైతే చపాతీలోకి కూడా, చపాతీ కానీ పూరీలలో కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. యాక్చువల్ అయితే అన్ని కర్రీస్కి ముందే వేస్తారు కదా, దీనికైతే ఇప్పుడు వేస్తాము. ఎందుకు అని అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే పప్పు అనేది తొందరగా మాడిపోతుంది. అందుకని చెప్పేసి మనము ఈ వాటర్ వేసే ముందే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి. అండ్ ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకోవాలండి. ఇది కొంచెం ఫ్రై అవ్వాలండి. మరీ ఎక్కువసేపు ఫ్రై చేస్తే కూడా అదే నేను చెప్పాను కదా, తొందరగా ఉడకదు. జస్ట్ నార్మల్గా ఒకసారి అట్లా కలిపేసుకొని దీనికి తగినంతగా మనం వాటర్ పోసుకోవాలి. యాక్చువల్గా అయితే నార్మల్గా కొందరు పొడిగా ఉండడానికి కూడా ఇలానే ఫ్రై చేస్తూ కర్రీ చేసుకుంటారు. అలా కొందరు మాత్రమే చేసుకుంటారు, అంటే అందరికీ నచ్చదు అలా. నేనైతే ఇట్లా పప్పును ఉడకబెడతాను, నార్మల్గా అట్లా ఫ్రై చేయను. దీనికోసం అని నేను హాఫ్ కప్పు తీసుకున్నాను కదండి, పప్పు ఉడికేంత వరకు మనం కొద్దిగా వాటర్ పోసుకోవాలంటే నేను ఒక 1.5 గ్లాస్ వరకు వాటర్ పోసానండి. 1.5-2 గ్లాసెస్ అండి. అంటే మీకు పప్పు ఉడికిందా లేదా అని తెలుసుకోవాలంటే మధ్యలో మీరు ఒకసారి చెక్ చేసుకొని చూసుకోవచ్చు. ఉడకలేదు అంటే అప్పుడు కొద్దిగా లైట్గా వాటర్ యాడ్ చేసుకున్నా పర్లేదు. నేను దగ్గర ఒక 1.5-2 గ్లాసెస్ వరకు వాటర్ పోసానండి. ఇది కొంచెం పప్పు ఉడకడానికి టైం పడుతుంది కదా, అందుకే నేను మధ్యలో ఒకసారి చెక్ చేశానండి, అంటే ఉడుకుతుందా లేదా అని చెప్పేసి. ఈ కర్రీని కుక్కర్లో కూడా చేసుకోవచ్చండి, కాకపోతే పెసరపప్పు తొందరగా ఉడుకుతుంది కదా, కుక్కర్ అయితే మరీ మెత్తగా అయిపోతుంది. అందుకని చెప్పేసి నేను ఇలా బౌల్లో చేస్తున్నాను. చూసారా, పప్పు అనేది ఉడికిపోయింది. ఇప్పుడు కర్రీకి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలండి. నేను ఒక 1 టేబుల్ స్పూన్ వేసాను సాల్ట్ అయితే. 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను. మీ టేస్ట్కి తగ్గట్టు అండి, కొంచెం మరీ ఎక్కువగా వద్దు, మరీ తక్కువగా వద్దు, కరెక్ట్గా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు పచ్చిమిర్చి వేయకుండా ఉంటే ఈ టైంలోనే కారం వేసుకోవాలండి. ఎందుకంటే పప్పు ఉడకక ముందు కారం ఉప్పు వేస్తే పప్పు అనేది తొందరగా ఉడకదు. అందుకని చెప్పేసి పప్పు ఉడికిన తర్వాతనే మనము సాల్ట్ కానీ కారం కానీ వేసుకోవాలండి. అలా అయితేనే పప్పు అనేది తొందరగా ఉడుకుతుంది. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే ఆహా, మన యమ్మీ సొరకాయ పప్పు రెడీ అండి. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. చపాతీలలో కూడా చాలా బాగుంటుందండి. అందరూ ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ.